డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరిలో దాదాపు 40% మందికి ఏదో సమయంలో రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 40%. అంటే ఒక 50% వరకు డయాబెటీస్ వాళ్ళందరికీ కూడా ఇటువంటి జబ్బులు వస్తాయని చెప్పడానికి లేదు. కొంతమంది బాగానే ఉంటారు, అంటే వాళ్ళ అదృష్టం అది. కానీ ఎవరికి సమస్యలు వస్తాయి, ఎవరికి సమస్యలు రావు అనేది మనం ముందుగా చెప్పడానికి ఇంకా పరిశోధనలు అవసరం. అంటే జీనోమిక్ స్టడీస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జీన్ చిప్పులు అని చెప్పి ఒక 20,000 రూపాయలకి మీకు ఏ క్యాన్సర్ వస్తుందో ముందే చెప్తామని చెప్పి పరీక్షలు జరుగుతున్నాయి కదా. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఏ ఏ జబ్బు, అంటే గుండె జబ్బు వస్తుందా, మూత్రపిండాలకు సంబంధించిన జబ్బు వస్తుందా, కళ్ళ జబ్బు వస్తుందా, నాడీ మండలానికి సంబంధించిన సమస్య వస్తుందా అనేది ముందుగానే చెప్పడానికి జన్యు పరీక్షలు వస్తాయి. ఇంకా రాలేదు కానీ వస్తున్నాయి అనమాట. జీనోమిక్ టెస్ట్లు అంటాం. జన్యువుల ఆధారంగా ఏ మందుల వలన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది చెప్పడానికి కూడా ఫార్మకో జీనోమిక్స్, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచ దేశాలతో సమానంగా మనం కూడా పరిశోధనలు చేస్తున్నాం ఇంట్లో. జీనోమిక్స్ కానీ ఫార్మకో జీనోమిక్స్. మనం వాడేటువంటి మందులు అందరికీ ఒకలానే పనిచేయవు అనమాట. కొందరికి బాగా పనిచేస్తాయి, కొందరికి అసలు పనిచేయవు. కారణం మనకు తెలియకుండా ప్రతి ఒక్కరిని బలవంతంగా ఈ మందులన్నీ మనం తినిపిస్తున్నాం కదా. కాబట్టి ఎవరికి ఏ మందు ఎంత మోతాదులో పనిచేస్తుంది, ఎంత మోతాదులో ఇవ్వకూడదు, ఇది తెలుసుకోవడాన్ని ఫార్మకో జీనోమిక్స్ అంటారు. ఇది కూడా భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిశోధన అనమాట. జరుగుతుంది. ఇవన్నీ జరిగి మనకి వాటి యొక్క సమాచారం అంతా మనకు అందిన తర్వాత మనకి జీనోమిక్స్, ఫార్మకో జీనోమిక్స్ బాగా అభివృద్ధి చెంది డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎవరికి ఏ మందులు ఇవ్వాలి, ఏ మందు ఇస్తే ఏ జబ్బు తగ్గుతుంది, ఏ జబ్బు అంటే జబ్బు అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనమాట. ముఖ్యంగా గుండె, మెదడు, కాళ్ళలో రక్తనాళాలు, తర్వాత నాడీ మండలం, ఇవన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పాను కదా. వాటిలో లేదా అసలు కొంతమందికి అసలు ఏ జబ్బు రాకుండా ఒక 50% మందికి మీరు అసలు మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి షుగర్ 500 ఉన్నా ఏమున్నా కూడా అసలు వాళ్ళకి రాని పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరనేది ముందు కనిపెట్టడం అనేది అసాధ్యం ఇప్పట్లో. కానీ అది కూడా రాబోయే కాలంలో మీకు ఈ జబ్బు రాదు, ఈ జబ్బు వచ్చే అవకాశం లేదు, అంటే గుండె జబ్బు వచ్చే అవకాశం లేదు, మూత్రపిండాల అవకాశం లేదు అని చెప్పొచ్చు. క్యాన్సర్ జబ్బు రాదు అని చెప్పొచ్చు అనమాట. ఆ కోణంలో పరిశోధనలు జరుగుతూనే ఇంకా మరి కొంతకాలంలో అది కూడా మనం చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లో మరి ఎవరికి ఏ జబ్బు వస్తుందో తెలీదు. ఒక 40% మందికి ఖచ్చితంగా ఏదో వ్యాధి వస్తుంది. ఏ మందు ఎంత మోతాదులో ఇవ్వాలో మనకు తెలియట్లేదు. కాబట్టి కొంతవరకు వీలైనంత వరకు ఎక్కువ మందికి ఏ మోతాదులో ఎక్కువ ప్రభావం చూపిస్తుందో తెలుసుకుని ఆ మోతాదుల్లో ఆ మందులు డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ వాడాల్సిందే. అంతేగాని డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆహార వ్యాయామ నియమాలని, లేదా ఆర్గానిక్ ఫుడ్స్ అని, లేదా ఇలాగ లైఫ్ స్టైల్ చేంజెస్ అని ఇవన్నీ చేసుకోండి, కానీ దాని మీద పూర్తిగా ఆధారపడటానికి లేదు. ఎందుకంటే మన డయాబెటీస్ రావడానికి 30% మందికే ఇటువంటి ప్రధాన లైఫ్ స్టైల్ కారణాలు ఉన్నాయి. 70% మందికి అటువంటి కారణాలు ఏం లేకుండా డయాబెటీస్ వస్తుంది. కాబట్టి మనకు తెలిసిన కారణాల వలన డయాబెటీస్ వస్తే ఆ కారణాలని మనం నివారించుకున్నా, లేదా ఆ కారణాలకి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట, ఆ ముప్పు కారకాలకి మరి దానికి సంబంధించి ఏదైనా చికిత్స చేసుకున్నట్లంటే ఆహారం సరిగ్గా తీసుకోవటం, లో ఫ్యాట్ డైట్లు తీసుకోవటం, అంటే కొవ్వు పదార్థం తక్కువ తీసుకోవటం, ఉప్పు తగ్గించుకోవటం, ఇలా కొన్ని అంటే తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. వాటి వల్ల డయాబెటీస్ వచ్చి ఉంటే వాళ్ళకి డయాబెటీస్ కొంతవరకు దాంట్లో ఉపయోగం కనిపిస్తుంది. మరి దానివల్ల వచ్చిందా, వేరే కారణం వల్ల వచ్చిందా, అంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన డయాబెటీస్ వచ్చిందా అనేది చెప్పడానికి కూడా వాళ్ళ మన దగ్గర పూర్తిగా పరిశోధనలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మీరు చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మీరు చేసుకోండి. అంటే ఆహారం, వ్యాయామ నియమాలు, తర్వాత మరి మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవటం, ఈ 3 లైఫ్ స్టైల్ అంటాం అనమాట. ఈ 3 గురించిన విషయాలన్నీ కూడా మీరు పాటించండి. అది కాకుండా మందులు మాత్రం వేసుకోవాల్సిందే. డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మందు వేసుకోవాల్సిందే. మందులన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్లు ఎక్కువ మందికి ఎక్కువ ప్రభావం చూపించే మందులు మనకి వాళ్ళ తెలిసిన విషయాలు ఉన్నాయి. అందరికీ ఈ మందుల వల్లనే ఉపయోగం కలుగుతుందని చెప్పలేం, కానీ ఎక్కువ మందికి ఉపయోగం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా డయాబెటీస్ రాగానే వాళ్ళకి ఏదో మెట్ఫార్మిన్ అనే మందు ఇస్తాం. ఆ తర్వాత ఇవాళ చాలా ఖరీదైన మందులు వచ్చాయి మార్కెట్లోకి, ఈ మందులు వేసుకోవాలి. ఆ మందుల మోతాదులు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటాయి. మనం ముందే వీళ్ళకి ఈ మందు మోతాదు సరిపోతుందని చెప్పలేం, కానీ మనం చేయాల్సినటువంటి పని మనం చేస్తాం. ఇవాళ GLP రిసెప్టర్ యాగనిస్ట్ అని దాదాపు 5,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అయినటువంటి నెలకి ఖర్చు మందులు ఉన్నాయి. లిఫ్లోజిన్లు ఉన్నాయి. ఈ మందులన్నీ కూడా వేస్తే పూర్తిగా మాకు ఏ సమస్య రాకుండా ఉంటుందా అంటే
చాలా వరకు అవునని చెప్తాం అనమాట. అలా అని చెప్పి ఇన్ని మందులు మీరు చెప్పిన మందులన్నీ వేసుకున్నాం, మీరు చెప్పిన ఖరీదంతా మేము పెట్టాం, ఇంత కష్టపడినా కూడా మాకు సమస్య వచ్చింది అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది చాలా తక్కువ. మనం ఇదంతా మనం స్టాటిస్టిక్స్ ప్రామాణికంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మందికి ఎంత ఉపయోగం కలిగిందో దాన్ని మనం చెప్తున్నాం అనమాట. అందరికీ 100% మందికి ఉపయోగం కలుగుతుందా లేదా అనేది చెప్పలేం. అలా అని చెప్పి ఇది కాకుండా ఆయుర్వేదంలోనో లేదా వేరే పద్ధతుల్లో 100% మేము ఉపయోగం కలిగిస్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎంతవరకు వీలవుతే అంతవరకు మనకు తెలిసిన విషయాలని తెలిసినట్టుగా చెప్పుకొని వాటిని పాటించినట్లయితే మనకి చాలా వరకు ఉపయోగం కనిపిస్తుంది. అంతేగాని ఇలాగా మీరు అలోపతిలో చేయలేని మేము వేరే మామూలుగా మా గవర్నమెంట్లో ఉన్న హోమియోపతి డాక్టర్లు కానీ, గవర్నమెంట్ డాక్టర్లు ఆయుర్వేదం కానీ, గవర్నమెంట్ న్యాచురోపతి వాళ్ళు కానీ ఇలా చెప్పరు. ఇవన్నీ కూడా కొన్ని వ్యాపార ధోరణులు పాటిస్తూ మరీ ఎక్కువగా అలోపతిలో జరగని చికిత్సలన్నీ మేము చేస్తాం అని చెప్పుకోవడం అనేది మంచి విషయం కాదు. ఎవరైనా కూడా ఏ పద్ధతి అయినా, ఏ వైద్య పద్ధతి అయినా కూడా పూర్తిగా 100% ఎవరికి చేయలేరు, ఎవరికి చికిత్స పూర్తిగా చేయలేరు. కాకపోతే అనవసరమైనటువంటి ప్రచారాల్లో ఇలా మాట్లాడుకోవటం వలన కొంతవరకు అలోపతి మందుల మీద అనుమానాలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అది తప్పు విషయం. కాబట్టి మీరు ఏ పద్ధతి అయినా వాడండి, కానీ పూర్తిగా దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ పద్ధతులు మాత్రం వాడాలి. మరో వైద్య పద్ధతిని తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.